అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై చూపిస్తా, చూసేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ కాకరకాయలు అనేది అట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఓ ప్లేట్లో. తర్వాత అట్లా పొట్టు తీయకుండా అట్లనే కట్ చేసుకోండి. ఈ పొట్టు తీసినంత మాత్రాన చేదు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. అందుకే పొట్టు తీయకుండా అట్లనే పెట్టుకొని ఓ ప్లేట్లో వేసుకోండి. అంతా అట్లా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో అదంతా కడగాల్సిన అవసరం లేదు. అస్సలు చేదు అనేది ఉండదు. స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్నం అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి అనేది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని పల్లీలు నువ్వులు రెండు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కాసేపు అయిన తర్వాత నువ్వులు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. అవి అనేది దంచి మంచిగా పౌడర్ లాగా వేసి పెట్టుకోవాలి. కాకరకాయలు అనేది ఈ మాదిరి ఫ్రై కావాలి. ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయి. మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు మాడిపోతాయి అన్నమాట. సాలి మాత్రం అయితే అదే పెన్నం పైన నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వట్టి మిరపకాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి దాంట్లోనే. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కాకరకాయలకు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ సైడ్ కాకరకాయలు పెట్టుకొని మధ్యలో అవన్నీ జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఒట్టి మిరపకాయలు అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు అనేది మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. దాంట్లోకి ఎంత కారం అవసరం అవుతుందో అంత కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటట్టు తర్వాత మనం దంచి పెట్టుకున్నది నువ్వుల పొడి, బుడ్డల పొడి ఉంటుంది కదా, అది వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోండి. మంచిగా ఫ్రై అవుతాయి. చేదు అయితే అస్సలు ఉండదు. ఇది కాకరకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్కి అనేది కొత్తిమీర వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తీసి పెట్టుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా కొత్తగా ట్రై చేయండి. అసలు చేదు అనేది మనకు అనిపించదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా కొత్తగా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై.